మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిప్పతీగ ఆరోగ్య లాభాలంటే ఏం చెప్తారు? తిప్పతీగ చూసారు కదండి, దీన్ని అమృతవల్లి అని అంటారు. మనకి ఆయుర్వేదంలో నేచర్ రెండు ఒక కవచాలు లాంటి ఇచ్చినాయన్నమాట. అంటే ప్రకృతి సహజంగా అమృతవల్లి, వజ్రవల్లి రెండు ఉన్నాయి. వజ్రవల్లి అంటే నల్లేరు, అది మనం తర్వాత చెప్దాం. ఇది అమృతవల్లి. అమృతవల్లి అంటే తిప్పతీగ. తిప్పతీగ వల్ల కూడా ఇవి విషజ్వరాలు రాకుండా ఉంటాయి. ఈ తిప్పతీగ వల్ల చాలా 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 ఉపయోగం ఉన్నాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు దీన్ని ఒక టీ లాగా తీసుకోవచ్చు, ఒక ఆకు. కానీ ఇక్కడ ఏంటంటే తిప్పతీగ, మనం పెంచిన తిప్పతీగలో ఉన్న ఔషధ గుణాలు, వాటికంతటా అవే పెరిగే తిప్పతీగ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఔషధ గుణాలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే అడవుల్లో పెరుగుతూ ఉంటాయి తిప్పతీగలు, వాటికంతటిగా అవే బాగా మంచి దట్టంగా ఉన్న అరణ్యాల్లో పెరుగుతూ ఉంటాయి. ఆ తిప్పతీగలో ఉన్న ఔషధ గుణాలు వేరే ఉంటాయి. అలాగే హిమాలయాస్ లో పెరుగుతాయి. హిమాలయాస్ లో డీప్ దాంట్లో కొండల మీద పెరిగే తిప్పతీగ నిజంగా అవి అమృతవల్లి అనే చెప్పొచ్చు. ఇప్పుడు తిప్పతీగ గురించి మనం ఎక్కువ వింటున్నాం, చాలా చూస్తున్నాం. తిప్పతీగ తిప్పతీగ అని చెప్పి ఎక్కువ వాడుతున్నారు. ఈ మనం పెంచే తిప్పతీగలో చాలా తక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మనం పెంచకుండా వాటికంతటకు అవే సహజంగా పెరిగే అడవిల్లో ఉండే తిప్పతీగలో ఉండే ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి కనుక మనకు దొరికితే పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన డయాబెటీస్ని కానీ, మన బీపీని కానీ, మన కీళ్ళ నొప్పులు కానీ, మన జాయింట్స్ని అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. కానీ మనం కుండీల్లో వేసుకుని పెంచుకుంటున్నాం చూడండి, ఆ తిప్పతీగతో మనకు 100% రిజల్ట్ అనేది రాదు. కానీ 50% రిజల్ట్ వరకు వస్తుంది. పూర్తి రిజల్ట్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ తిప్పతీగ ఎవరికైతే తిప్పతీగ అందుబాటులో ఉందో, ఇవి ఒక 2 ఆకులు, ఇంతంత సైజు ఆకు అనుకోండి, 2 ఆకులు, ఇలాంటి చిన్న ఆకు అనుకోండి, ఒక 4 ఆకులు తీసుకోవచ్చు. నీళ్ళల్లో వేసేసి బాగా మరగబెట్టి టీ లాగా అన్నమాట, ఒక 3-4 నిమిషాలు మరగబెట్టి తర్వాత మూత పెట్టేసి అలానే ఉంచి తర్వాత వడపోసుకొని కొంచెం వేడిగా ఉండగానే తాగాలి. ఈ తిప్పతీగ తాగడం వల్ల వర్షాకాలంలో వచ్చే సమస్యలు రాకుండా కూడా మనం చేయొచ్చు. కామన్గా వచ్చే కోల్డ్, ఫీవర్, తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా, అలర్జీస్ కూడా, ఇలాంటివన్నీ కూడా ఈ ఆకు బాగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా నొప్పులు తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది, ఇవన్నీ. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం వేసుకునే తిప్పతీగ కన్నా కూడా మనకు సహజంగా దొరికే తిప్పతీగ చాలా మంచిది. ఓకే, జనరల్ గా అంటే ఆరోగ్య లాభాలు అని చెప్పారు కదా, డయాబెటీస్ తగ్గిస్తుందని, ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది? జాయింట్ పెయిన్స్ అండి, జాయింట్ పెయిన్స్ అండ్ విషజ్వరాలు కూడా. విషజ్వరాలు కూడా ఈ ఆకు చాలా మంచిది. ఈ ఆకుని మీకు టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి, కానీ అది కూడా అంతే. ఇందులో 50% ఉంటే అందులో 25% ప్రాసెస్ చేస్తారు కాబట్టి మనకు న్యాచురల్. ఇప్పుడు ఇదే హిమాలయాస్ లో దొరుకుతుంది. అసలు ఇంకా అద్భుతం మాట. మీరు దానికి ఎన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయో, ఈ తిప్పతీగ లాభాలు ఎన్ని ఉన్నాయో అన్ని లాభాలు కలుగుతాయి ఒక్క ఆకుతోనే. ఎందుకంటే అవి సహజంగా అక్కడున్న ప్రాంతాన్ని, అక్కడున్న భూమిని, అక్కడున్న వెదర్ని, దాన్ని బట్టి కూడా దీంట్లో ఉన్న గుణాలు మారుతూ ఉంటాయి. తిప్పతీగ మంచిదే, ఇది అమృతం అని చెప్పారు, అందుకే అమృతవల్లి అని అన్నారు. ఇది రోజు తీసుకునే వాళ్ళు బాడీ అమృతం తయారవుతుంది అని అంటారు. అంత చెప్పినంత దాంట్లో మనం పెంచుకునే దాంట్లో ఉండవు అని నేను చెప్తున్నాను. సహజంగా పెరిగిన దాంట్లోనే ఎక్కువ గుణాలు ఉంటాయి. అందుకే మనం ఎక్కడైనా బయట అడవుల్లో దొరికితే అవి ఇంకా బాగా పనిచేస్తాయి. సో ఈ తిప్పతీగలో కూడా మనకి 50% ఉంటాయి. సో తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య లాభాలన్నీ మనకు కలగాలి అంటే అది పెంచే ప్లేస్, అది మనకు లభించే ప్లేస్ కూడా డిపెండ్ అయి ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. సో కుండీల్లో పెంచుకునే తిప్పతీగలను వాడడం వల్ల 50% ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారండి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.